బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మదాసు పద్మ గారు నిన్న సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. చాలా ఇబ్బంది అయింది మేడం. ఒక్కదాన్ని వాదన పెడుతుంటే ఎవరు పట్టించుకోలేదు. నేను హైకోర్టుకు పోదలుచుకున్నా మేడం. లెక్కింపుకు రీకౌంటింగ్ నాకు కావాల్సిందే. నా ముందే మిస్యూజ్ చేశారు, తీసి కలిపేశారు. నమస్తే, మీరు చూస్తున్నారు సుమన్ టీవీ కొత్తగూడెం. నిన్న భద్రాద్రి కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ అయితే జరిగింది. దీంట్లో గెలుపొన్న అభ్యర్థులు ఉన్నారు, ఓటమైన అభ్యర్థులు కూడా ఉన్నారు. ఈ కౌంటింగ్ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చాలా హాట్ టాపిక్స్ అయితే నడుస్తున్నాయి. బీఆర్ఎస్ లో 54వ డివిజన్ కార్పొరేటర్ గా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మదాసు పద్మ గారు నిన్న సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. సో వారు ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేశారు, కౌంటింగ్ ప్రక్రియలో ఏం అవకతవకలు జరిగాయి అనేది తెలుసుకోవడానికి ప్రస్తుతం వారి ఇంటి దగ్గర ఉన్నాను. ఒకసారి లోపలికి వెళ్ళి పద్మ గారితో మాట్లాడి నిజాలు ఏంటో మనం తెలుసుకుందాం. ప్రస్తుతం నేను బాధితురాలు పద్మ గారితో ఉన్నాను. ఒకసారి ఏం జరిగింది అనేది వారి మాటల్లోనే ఉందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. మేడం చెప్పండి, అసలు ఏం జరిగింది, మీరు ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది? మేడం, నిన్న ఓట్ల లెక్కింపులో మాకు ఓట్లు మిస్యూజ్ అయినాయి. మిస్యూజ్ అయిన దానికోసం నేను నా ముందే అక్కడ నుండి తీసాను. నా బాక్స్ వేశారు, బాక్స్ నుండి కొన్ని తీసి వేరే దాంట్లో కలిపారు. ఆ కలపడం నేను చూసి అక్కడ చాలాసేపు నా మిస్యూజ్ అయినా అన్ని కాదు, ప్రతి రౌండ్కి నేను లెక్క రాసుకున్నాను. ప్రతి రౌండ్కి లెక్క రాసుకున్నాను, నా లెక్క అంత కాదు అనేసి వాదన చాలాసేపు చేసింది. అడగాను మిస్యూజ్ అయినాయి, అవేం తీసారు, పైన టేబుల్లో పెట్టేశాడు తీసి. అక్కడ ఉన్న సిబ్బంది వెంకట్రావు నాయక్ అని అతను తీసి సైలెంట్ కూర్చొని వేరే దాంట్లోకి మళ్ళీ వేరే డబ్బాలో వాళ్ళ అధికార పార్టీ దాంట్లో సిపిఐ దాంట్లో కలిపేశాడు. కలిపేసి నాకు లెక్క 318 అని చెప్పి వాళ్ళేమో ఎక్కువ చెప్పి అలా చేశాడు. నాకు 360 పైన వచ్చినాయి మేడం. నేను లెక్క రౌండ్కి నేను రాసుకున్నా. 40 రౌండ్లకి 40 కట్టలకి 1000 ఓట్లు. 1000 ఓట్లలో ప్రతి రౌండ్కి 25 చొప్పున ప్రతి రౌండ్లో నాకు ఎంత వచ్చినా కూడా మొత్తం క్లియర్గా రాసుకున్నాను. నేను ఆ క్లియర్గా రాసుకున్న 366 దాకా నాకు వచ్చినాయి. 360 నేను లీడ్లో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ తక్కువ ఉంది వాళ్ళకి, నేను లీడ్లో అందులో ఉన్నాను. ఫస్ట్ రౌండ్లో లీడ్లో ఉన్నా కానీ కాదు అనేసి నాకు మిస్యూజ్ చేసేసి దాంట్లో కలిపేసి నాకు అన్యాయం చేస్తారు. అక్కడ దానికోసం నేను వాళ్ళు సైన్ పెట్టారు, ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అని సైన్ పెట్టమని నేను సైన్ పెట్టను. నాకు అన్యాయం జరిగింది, నా మిస్యూజ్ అయినాయి, అవి దేంట్లో కలిపారు, అవి తీయని ముందు అనేసి వాదన పెడితే వినిపించుకోకుండా పెట్టకపోతే ఊరుకొని వెళ్ళిపో బయటకి ఇక్కడ నుండి, ఏంటమ్మా నీ గోల అనేసి ఆవేశం నువ్వు వచ్చి లెక్క పెట్టుకుందిరా అని మిగతా సిబ్బంది కూడా ఎవరు శ్రీనివాస్ ఇంకొక అతను శివప్రసాద్ అని వాళ్ళు అందరు కలిసి తిరుమలరావు వీళ్ళు కూడా కలిసి ముగ్గురు సిబ్బంది, ఆర్ఓ గారు శేఖర్ సార్ కూడా ఏంటమ్మా నీ గోల్ ఏంటి, అసలు నువ్వేంటి ఇక్కడ ముందు పెట్టేసి సంతకం పెట్టు వెళ్ళిపో ఇక్కడ నుండి. ఇక్కడ సిపిఐ కాంగ్రెస్ అభ్యర్థులు వాళ్ళు కూడా సంతకం పెట్టు ఎంతసేపు అని వాదన పెడుతున్నావు. ఏజెంట్ వాళ్ళ దగ్గర వచ్చిన ఏజెంట్ వాళ్ళు సంతకం పెట్టు ఎంతసేపు అని, ఎన్ని గంటలు అన్నప్పటికీ మధ్యాహ్నం చాలా టైమే ఉంటుంది మేడం. అక్కడికి రీకౌంటింగ్ నాకు పెట్టని నేను సైన్ పెట్టను అన్న మేడం. బెదిరించి ఇక్కడ వాళ్ళందరూ బెదిరించి, సార్ వాళ్ళు కూడా బెదిరించి ఏమని బెదిరించారు? పెట్టకపోతే ఊరుకోండి మిమ్మల్ని ఏమైనా చేస్తాము. ఎవరన్నారు? ఆఫీస్ సిబ్బంది బెదిరించారు, ఆర్ఓ గారు ఆఫీస్ సిబ్బంది కూడా బెదిరించారు. కాంగ్రెస్ క్యాండిడేట్ పక్కన అభ్యర్థి పక్కన ఉన్న అబ్బాయి కూడా యూసుఫ్ అని, ఆ అబ్బాయి నా సంగతి ఏంటో తెలుసా, పెట్టకపోతాను బెదిరించాను నన్ను. యూసుఫ్ అని పెట్టకపోతే నీ సంగతి చూస్తా, నా గురించి తెలియదు నీకు అన్నట్టుగా బెదిరించాడు. ఆ బెదిరియడం మా ఇద్దరు లేడీస్ అయి ఉండడం వల్ల బీసీ మహిళ అనేసి నన్ను టార్చర్ పెట్టి అలా బెదిరించి సైన్ పెట్టించేసి నువ్వు పెట్టకపోతే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అన్నారు. లోపల ఉన్న సిబ్బంది కూడా పెడతావా పెట్టలేదు వచ్చి లెక్క చూసుకో, నువ్వే చూసేసుకో, అవసరం లేదు ఇక్కడ నువ్వు వెళ్ళిపో, ఇక్కడ ఏంటి నీ వాదన ఏంటి, నువ్వు గోల్ ఏంటి అని బెదిరడం వల్ల మేము ఎటు వెళ్ళలేక బయటకు వెళ్ళలేక సంతకం పెట్టేసి మళ్ళీ సెకండ్ రౌండ్కి పోవాల్సి వచ్చింది. పోలీస్ అధికారులు అందరూ ఉన్నారు కదా, కంప్లైంట్ చేసే ప్రయత్నం చేశారు. పోలీస్ అధికారులు కూడా పట్టించుకోలేదు మేడం. మమ్మల్ని చెప్పాం, పోలీస్ అధికారులు సిబ్బంది మొత్తం కౌంటింగ్ హాల్ మొత్తం విన్నది నా మాటలన్నీ. కౌంటింగ్ హాల్ మొత్తంలో చూసారు, అందరూ చూసారు. కౌంటింగ్ హాల్లో కూడా అందరు వింటున్నారు. నేను పెట్టేవాదన గంట పైన పెట్టినావు మేడం, గంట పైన వాదన పెట్టిన ఎవరు పట్టించుకోలేదు. ఇష్టం ఉంటే సంతకం వెళ్ళిపోయి అవసరం లేదని బెదిరించి బలవంతం మీద సైన్ పెట్టించారు నాతో. అయితే
సెకండ్ రౌండ్ మళ్ళీ సెకండ్ రౌండ్ పూర్తి చేసాను. నేను సైన్ పెట్టిన ఫస్ట్ రౌండ్ నాకు క్లియర్ కావాలి. ఆ ఫస్ట్ రౌండ్ నాకు లెక్క క్లియర్గా వస్తే సరిపోతుంది కావాలనేసి నేను సైన్ పెట్టిన అనేసి లాస్ట్ క్లోజింగ్ ఉంటుంది కదా, నేను సైన్ పెట్టిన ఫస్ట్ రౌండ్ నాకు తీయడం ముందని అక్కడ కూర్చున్నా, బెటాయించి అక్కడే కూర్చున్నా. అంటే కాంగ్రెస్ ని గెలిపించుకునే ప్రయత్నంలో అక్కడ ఉన్న అధికారులు చేశారు మేడము. వాళ్ళకి ముగ్గురు ఫోన్ రాగానే వాళ్ళ ఆర్ఓ సార్కి ఫోన్ వచ్చింది. వాళ్ళ ముగ్గురు కలిసి సిబ్బందికి లెక్కింపు సిబ్బంది ఆర్ఓ సార్ అందరు కలిసి ఆ ఫైల్స్ అక్కడే వదిలేసి బయటకు వెళ్ళిపోయారు. నేను అక్కడే బెటాయించి నాకు లెక్క క్లియర్ అయ్యేదాకా నేను రికౌంటింగ్ పెట్టేదాకా ఊరుకోను అనేసి కూర్చున్నా అక్కడే. మా ఏజెంట్ ఇద్దరం కలిసి కూర్చున్నాం కింద అక్కడే. కూర్చున్నాగానే వాళ్ళు మొత్తం మన పోలింగ్ ఓట్ల లెక్కింపు వదిలేసి బయటకు వెళ్ళిపోయారు. అక్కడ మీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు మీకు సపోర్ట్ చేశారు? వీళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు కన్ఫర్మ్ గెలుపు అనేసి కాంగ్రెస్ వాళ్ళు అనగానే వాళ్ళకి వెళ్ళిపోయారు. కిందికి వెళ్ళేసి వాళ్ళకి మరి ఆర్ఓ గారు ఎట్లా ఇచ్చారో వాళ్ళ గెలుపుని తెలియదు, ఎప్పుడు ఇచ్చారన్నా తెలియదు. నేను ఈ లోపు వైట్ పేపర్ మీద ఆర్ఓ గారికి లెటర్ రాద్దామని అక్కడ నుండి లేచి పక్క రూమ్కి వెళ్ళి లెటర్ రాపించాను. మీరు లెటర్ రాసే గ్యాప్ లో అనౌన్స్ చేసేసారా? చేసేసారు. లెటర్ పైన ఇంకా అనౌన్స్ చేయకముందే కిందకి వచ్చి మా ఏజెంట్ అక్కడ పైన పెట్టి కిందకి వచ్చేసి పేపర్ వాళ్ళకి చెప్పాను, నాకు అన్యాయం జరిగింది, పైన ఇలా జరిగిందని మొత్తం క్లియర్ గా చెప్పాను. నా ఓట్లని మిస్యూజ్ చేశారు, వేరే దాంట్లో కలిపేశారని క్లియర్ గా చెప్పా. మా పార్టీ తరఫున రేగా కాంతారావు సార్ తరఫున ఉన్న ప్రెస్ అతను వచ్చి పద అడుగుదాం పద అనేసి పైకి వచ్చారు. అప్పటికి మేము లెటర్ పూర్తి అయిపోయింది. ఆర్ఓ గారి కోసం అని రూమ్ లో కూడా కూర్చున్నాను. రూమ్ లో కూర్చుంటే కిందకి వెళ్ళిపోయింది కదా, కింద ఉన్నారని కమిషనర్ గారు మేడం దగ్గరికి వెళ్ళాము. కమిషనర్ మేడం గారు ఆర్ఓకి ఇవ్వమని అన్నారు. ఆర్ఓ గారు ఏమో అయిపోయింది సార్ మేము ఏం చేసేలేదని మాట్లాడేశారు. ఆర్ఓ గారి కోసం నేను గంట పైన కూర్చున్నాను. అప్పటికి ఇంకా మొత్తం ఓట్ల స్లిప్లు కూడా అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అది జరిగింది మేడం, అన్యాయం జరిగింది నాకు. దానికోసం నేను నైట్ ఎంత వాదన చేసినా నాకు ఎవరో న్యాయం చేయలేదన్న ఉద్దేశంతో మనస్పాతంతో అలా వీడియో రిలీజ్ చేయాల్సి వచ్చింది మేడం. ఎందుకంటే చాలా ఇబ్బంది అయింది మేడం. ఒక్కదాన్ని వాదన పెడుతుంటే ఎవరు పట్టించుకోవాలి. అక్కడ సిబ్బంది, అకౌంటింగ్ సిబ్బంది అందరూ విన్నారు నా వాదన. చాలా అన్యాయం జరిగింది మేడం. దానికోసం నేను కలెక్టర్ గారు కూడా నిన్న ఏమంటే సాయంత్రము మెయిల్ పెట్టాను, వాట్సాప్ చేసాము. నాకు జరిగిన విషయం కూడా చెప్పాను మేడం. నేను హైకోర్టుకు పోదలుచుకున్నాను మేడం. లెక్కింపుకు రీకౌంటింగ్ నాకు కావాల్సిందే, అందుకని హైకోర్టుకు పోదలుచుకున్నాను. నేను ఫర్దర్ కేసు ఫైల్ చేస్తున్నా మేడం. నేను హైకోర్టుకు వెళ్తాను. నేను చూసాను, నా ముందే మిస్యూజ్ చేశారు, తీసి కలిపేశారు. ముగ్గురు మమ్మల్ని కన్విన్స్ చేసి దీంట్లోకి అదే 2020లో నేను నిలబడ్డాను. అప్పుడు నాకు ఇట్లా మిస్యూజ్ చేయలేదు. ఈసారి మాత్రమే నా ఫైల్ ప్రతి రౌండ్లో నాకు కట్ట పైన ఉన్నాయి మేడం, చాలా పెరిగినాయి. వాళ్ళకి తక్కువ వచ్చిన ఉన్నాయి, అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ దాంట్లో కలిపేశారు మేడం. నాకు తీసుకెళ్ళి కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చాను అన్నారు కదా, అక్కడ సార్ నుంచి ఎటువంటి స్పందన వచ్చింది? ఎలాంటి స్పందన లేదు మేడం. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి శనివారం కూడా నిన్న నైట్ వరకు చూసాం, ఎలాంటి స్పందన లేదు. ఇప్పుడు కలెక్టర్ గారు కలుద్దాం అనేసి వెళ్తే ఇలా సెకండ్ సాటర్డే అని అన్నారు. స్పెషల్గా సార్ని కలుద్దామని చూస్తే సార్ కూడా లేరు. పర్మిషన్ ఇవ్వండి అని అక్కడ వాచ్మెన్ వాళ్ళని అడిగితే సార్ని కలుస్తాం పర్సనల్గా అంటే మీ పార్టీ ద్వారా ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తే కానీ కలవాలి, అట్లా లేదు కలవడానికి అనేసి చెప్పి పంపించేస్తారు మేడం. ఫర్దర్ ఏం చేయాలనుకుంటున్నారు మేడం? నేను హైకోర్టుకి అప్లై చేస్తాను మేడం. హైకోర్టుకి అప్లై చేసి నేను కేసు ఫైల్ చేసి ముందుకెళ్దామని చూస్తున్నాను మేడం. నాకు అన్యాయం జరిగింది కాబట్టి. అక్కడ చూశారు కదా, నిన్న ఎలక్షన్ కౌంటింగ్లో పొరపాటు జరిగింది అని చెప్పి 54వ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి పద్మ గారు అయితే నిన్న సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో సూసైడ్ అటెంప్ట్ చేస్తున్న తరుణంలోనే కుటుంబ సభ్యులు అయితే తనని సేవ్ చేశారు. సో తనకి అన్యాయం జరిగింది, నాకు న్యాయం జరగడానికి ఇంత దూరమైనా వెళ్తాను, నేను హైకోర్టులో కేసు వేస్తాను అని విన్నవించుకుంటున్నారు.